బాలమల్లేష్ గారికి జోహార్ జోహార్. జోహార్ కోటి ప్రసాద్ గారికి, కామ్రేడ్ బాలమల్లేష్ గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ కోటి ప్రసాద్ గారికి జోహార్ జోహార్. సాధిద్దాం కామ్రేడ్ల ఆశయాలను, సాధిద్దాం సిపిఐ అమరుల ఆశయాలను, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జోహార్ జోహార్. జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. జోహార్ కామ్రేడ్ బాలమల్లేష్ గారికి జోహార్ జోహార్. జోహార్ కోటి ప్రసాద్ గారికి, కామ్రేడ్ బాలమల్లేష్ గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ కోటి ప్రసాద్ గారికి జోహార్ జోహార్. సాధిద్దాం కామ్రేడ్ల ఆశయాలను. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు కమిటీ చాడ వెంకరెడ్డి గారు వచ్చేసినారు. వారితో పాటుగా జిల్లా పార్టీ కార్యదర్శి కమిటీ పంతమోహన్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్రన్ గారు, జిల్లా గణేష్ గారు, గుట్ట శంకర్ గారు, అంది అశోక్ గారు, కృష్ణపురం లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమం పాల్గొని మిగతా ప్రజాసంఘ అందరి పేర్లు మీకు ప్రెస్ ద్వారా సమాచారం ఇస్తాం. ఇప్పుడు ముందుగా జిల్లా పార్టీ కార్యదర్శి గారిని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం శాఖాల వర్క్షాప్ ఏర్పాటు చేసుకుంటుంది. సమావేశం ముఖ్య అతిథిగా జాతీయ కార్యసభ్యులు మాజీ శాసనసభ్యులు చాడవెంకరెడ్డి గారు రావడం జరిగింది. సార్, ప్రధానంగా మా పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి 100 సంవత్సరాలకు ఈ డిసెంబర్ 26వ తేదీన అడుగెడుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఘనంగా ఈ శత జయంతి 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ జిల్లాలో కూడా మరి ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాను. సార్, ప్రధానంగా ఈ యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి శాఖలో అంతటా కూడా పార్టీ జెండాలు ఎగరవేసి వాడవాడన, గ్రామాన ఉత్సవపూరిత వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను ప్రారంభం ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ జిల్లాలో ఒక 5 చోట్ల ఒక సభలు కూడా బహిరంగ సభలు జరపాలని చెప్పి అనుకున్నాం. దానికి సంబంధించిన తేదీలు కూడా ఇక్కడ మాట్లాడుకుని మీకు చెప్తాం. అదే సందర్భంలోనే మరి 19వ తేదీన బెజ్జేకిలో అక్కడ మండలకు సంబంధించినటువంటి సమస్యల పైన చాడ వెంకటరెడ్డి గారు అక్కడ ఇథనాల్ కంపెనీకి సంబంధించిన 2 కంపెనీలు గుగ్గిళ్ళ, అదేవిధంగా పోతారు శివారు 2 ఇథనాల్ కంపెనీలు అక్కడ ప్రారంభం జరుగుతూ ఉంది. మరి అక్కడ పర్యావరణం దెబ్బతినేటువంటి పరిస్థితులు అని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యంలో అక్కడ ఆ గ్రామాల్లో విజిటింగ్ కూడా చాడ వెంకటరెడ్డి గారిని జిల్లా ప్రతినిధులతో వెళ్ళి కలిసి ప్రజల యొక్క సమస్యలు, రైతాంగ సమస్యలు తెచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతాయి. అదేవిధంగా 20వ తేదీన అఖిలపేట మండలకు సంబంధించి ఈ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి రైతాంగ సమస్యలని లెఫ్ట్ కెనాల్లో కోల్పోతున్న భూములు కోల్పోతున్న రైతులకు ఇంకా పరిహారం ఇవ్వలేదు. వారికి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఈ జనగాం చౌడపల్లికి సంబంధించినటువంటి ఆ శివారు జరుగుతున్నటువంటి అక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్క్ స్థలాలను గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి కూడా 20వ తేదీన అక్కడ కూడా గ్రామాల్లో వెళ్ళి క్షేత్రస్థాయిలోనే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆ రోజు ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం. ఈ రకంగా ఈ సభ్యత్వం సంబంధించి కూడా మన ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన మా పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ సభ్యత్వం, నూతన శాఖలు పునరుద్ధరణ జరుగుతూ ఉన్నాయి. అంతా రొటీన్ కార్యక్రమం కాబట్టి దానిలో కూడా మా కార్యకర్తలు కూడా కార్మికులై గ్రామాల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వస్తున్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పి కార్యవర్గ కౌన్సిల్లో నిర్ణయం ఇది ఉన్నటువంటి అంశాలు. అగనిపల్లి దుర్మార్గం చెప్పేసి ఖండిస్తూ జాయింట్ కార్యక్రమం చేయాల్సిందే. ఏమాత్రం శుద్ధి ఉన్నా నగరం కూడా వేయాలని డిమాండ్. రెండో పాయింట్, జమిలి ఎన్నికలకు సంబంధించి అసలు ఈ దేశము విభిన్న మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు దేశం. ఇక్కడ ఒక దగ్గర పార్టీ ఫిరాయింపుల ద్వారానో లేకుంటే ఆ పార్టీలో చీలికల ద్వారానో ప్రభుత్వం పడిపోతుంది. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? వెంటనే ఎన్నికలు జరపాలి, 6 నెలల ఎన్నికలు జరపాలి. 6 నెలల వరకు అబద్ధాల ప్రభుత్వం కొనసాగుతుంది. అంతకంటే ఇంకో కొనసాగడానికి లేదు.
కానీ ఎందుకు జమిలీ ఎన్నికలు లేవా? మన దగ్గర కంటిన్యూగా జమిలీ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంట్ ఒకసారి జరిగింది. కేసీఆర్ 2018లో 6 నెలల మొదలు అసెంబ్లీ రద్దు చేసి పెట్టుకున్నాడు. పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? మరి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో అయితే పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకసారి జరిగింది కదా. అంటే ఇట్లనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయిన జరుగుతాయి కదా. ఇది ఏదైనా ఒక రకంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే కుట్ర సాగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, ప్రజాశీల శక్తులు అందరూ కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యక్ష ఆందోళన కోరుకోవాల్సిన అవసరం చెప్పేసి సిపిఐ భావిస్తుంది. తర్వాత ఇంకా మన తెలంగాణకు ఇచ్చేటువంటి ఏవైతే వాగ్దానం లేవో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చట్టంలో ఇప్పటికి కూడా ఏమి రాజపేట పోర్చుకోవడానికి రాకపోయాయి, వయ్యారం ఉంచుకోవడానికి రాకపోయాయి, ఏదైనా ప్రాజెక్ట్ జాతీయ చెప్పేది ఇంకా మాట దప్పుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ కాబట్టి దానిపైన ప్రత్యక్ష ఆందోళనలో తెలంగాణ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. హామీల అమల్లో అనేకమైనటువంటి ఉద్దుడుకులు ఎదుర్కొంది. ఆ ఉద్దుడుకు అధిగమించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. రైతుల 2 లక్షల రుణమాఫీలో మన ఉత్సవాలు కెనరా బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళకి అది వర్తిస్తలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అది పరిశీలించాల్సిన అవసరం తప్పనిసరిగా రాష్ట్రంతో తీసుకుంటాం. అది అన్యాయం. తర్వాత 2 లక్షల పైబడి అప్పులు ఉంటే కుటుంబంలో మీరు ఆ మిగతా అన్ని కడితే చేద్దాం. కొన్ని చోట్లనేమో భర్త పేరు మీద భూమి ఉన్నది, భర్త దుబాయ్ వేటు, భార్య ఆ భూమితో అప్పు తీసుకున్నది. ఈ పెద్ద భూమి లేదు కాబట్టి ఇవ్వమంటున్నారు. రేషన్ కార్డు సేఫ్టీ అవుతుంది కాబట్టి ఇవ్వమంటున్నారు. ఇలాంటి అన్ని రకాల మెలికలు గొలికలు పెట్టి ఈ రుణమాఫీ కార్డు ఆటంకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అది ఏదైనా ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ పరిష్కారం చేసి రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పెరుగుతుంది. మాఫీ చేసినటువంటి ప్రభుత్వం గుర్తించబద్దని తెలియపరుస్తున్నాం. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక ఫసలు పోయింది, 2వ ఫసలు కూడా ఆరంభమైంది. నాట్లేదు కూడా స్టార్ట్ అయిందండి. ఇప్పుడే ఇప్పుడు పోయి నాగొస్తున్నాం. కాబట్టి అఖిలపక్ష సమావేశాలు పెట్టి రైతు భరోసా పైన 15,000 ఇస్తా ఉన్నాం మీ ఎకరానికి. దానిపైన తక్షణమే చర్య చేపట్టాలి, రైతు భరోసా ఇవ్వాలని పనిచేస్తుంది. ఇకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వేరే వల్ల కాలేజీలు సర్టిఫికేట్ ఇస్తలేదు. నాన్న ఇబ్బంది పడుతుంది. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్స్ ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే పేద విద్యార్థులకు అన్నీ జరుగుతుంది. పేదోళ్ళకే లేదోళ్ళకే ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్న భోజనం వర్కర్స్ కూడా బకాయిలు, అంగన్వాడీలకు బకాయిలు, ఆశా వర్కర్లకు బకాయిలు. ఈ పేద చిరు ఉద్యోగులకు కూడా బకాయిలు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి గుడ్డు వంక రావాలి. పూర్వం మధ్య అంత ఆహారం ఇవ్వాలి. పేదోళ్ళకి వాళ్ళు పనిచేసుకుంటూ ఎవరు పని చేస్తారు? ఉన్నోళ్ళు పని చేస్తారు. ఎస్సీలు బీసీలు పేద బాగా పడి వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. తక్షణమే ప్రియారిటీ ప్రాధాన్యత క్రమంగా రేవంత్ ప్రభుత్వం ఈ పెండింగ్ వర్క్ పూర్తి చేయాలి. తాజా మాజీ సర్పంచ్ ఇప్పుడు మన దాకా సర్పంచ్ వాళ్ళకి వాళ్ళ బిల్లులు అన్నీ పెండింగ్. మన కొత్త సర్పంచ్ ఎన్నికలు వాళ్ళు ఇస్తారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి ఏదేమైనా క్లియర్గా ఉండాలి. రేపు ఈ ప్రభుత్వం ఎన్నికల పోతుంది కాబట్టి గ్రామ పంచాయతీల సర్పంచ్ల బకాయిలు సరే వాళ్ళు ఏమై ఒఫీషియల్ కండక్టర్లు కాదు, సర్పంచ్గా అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీ వైపులో పనిచేసినారు. వాళ్ళ బిల్స్ పెండింగ్ ఉండడం, దాంతో సర్పంచ్లు ఆందోళన చేస్తూ ఉన్నారు.
దీక్షలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవంగా న్యాయం సర్పంచ్లకు తెలుసు. ఈ గవర్నమెంట్ తప్పేం కాదు.